తిరుమలను మించిన షిరిడి సాయి ఆదాయం ఒక్కరోజే ఏకంగా. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయంతో షిరిడి సాయికి పోటీ ఏర్పడింది. గురు పూర్ణిమ సందర్భంగా జూలై 20న ప్రారంభమైన ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగాయి. ఒక్కరోజే షిరిడి సాయికి 6 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. భక్తుల నుంచి విరాళాలు, వివిధ రూపాల్లో ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సిఇఓ గోరక్ష గాడిల్కర్ మాట్లాడుతూ, ఉత్సవాల సందర్భంగా ఆలయానికి 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారని తెలిపారు. గురు పూర్ణిమ సందర్భంగా ఆలయానికి 2,50,00,000కు పైగా నగదు వచ్చింది. 1 కోటికి పైగా విరాళం సమకూరగా డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్లైన్ విరాళాలు, చెక్కులు, మనీ ఆర్డర్ల ద్వారా సుమారు 2 కోట్ల విరాళాలు అందాయి. కొంతమంది భక్తులు 10 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండిని విరాళంగా ఇచ్చారు. లడ్డూ కవర్ల విక్రయం ద్వారా ఆలయ ట్రస్టుకు 62 లక్షలకు పైగా వసూలు చేసింది. ప్రత్యేక క్యూలో వెళ్లి బాబాను త్వరగా దర్శించుకోవాలనుకునే వారికి 200 ప్రత్యేక టికెట్లు జారీ చేశాం అని గాడిల్కర్ పేర్కొన్నారు. 3 రోజుల పండుగ సందర్భంగా షిరిడి పట్టణం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల ప్రధాన రోజైన జూలై 21న జపాన్కు చెందిన 18 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. వీరంతా గత 10 సంవత్సరాలుగా ఏటా షిరిడిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాల సందర్భంగా సాయి ప్రసాదాలయంలో 1,90,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులను కల్పించామని ఆయన అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సా కేంద్రంలో 5,000 మందికి పైగా భక్తులకు చికిత్స అందించామని, కొందరు రక్తదానం కూడా చేసినట్లు వివరించారు. థీమ్ పార్క్ కోసం 40 కోట్లు, సాయిబాబా జీవితం ఆధారంగా థీమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు షిరిడి పురపాలక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు మంజూరు చేసింది. ఈ థీమ్ పార్క్లో సాయిబాబా జీవితం గురించి లేజర్ షో ఏర్పాటు చేస్తారు. దాదాపు 22 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపొందనుంది. ఇది షిరిడీని సందర్శించే భక్తులకు అదనపు ఆకర్షణగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.